వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అంటున్నారు. తమకు సమాచారం లేకుండానే విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టానుసారంగా చేశారని బీఆర్ఎస్ సైతం తప్పుపడుతోంది. తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ కార్పొరేటర్స్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు మరి జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టిరో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్లో ఒక రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఈ తప్పు జరిగింది, మీ దగ్గర ఏం తప్పు జరిగింది, ఏమేమి మోడిఫికేషన్ చేయాలని చెప్పి మేము కూడా ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది. వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా రేపు కౌన్సిల్లో మాట్లాడి అధికారులకు వివరించి ఏ రకంగా మోడిఫికేషన్ చేయడానికి వీలున్నాయి, ఏ రకంగా తప్పులు జరిగినాయి, తప్పుల్ని రెక్టిఫికేషన్ అధికారులు కూడా ఒక 6 నెలల నాడు వచ్చారు. వీటన్నిటిని కూడా సాధ్యాసాధ్యాలు చూసుకొని వీటన్నిటిని కూడా మోడిఫికేషన్ చేసే ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. మరి జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో కలుపుతున్నారు? రెండోది సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. 220 మందిని తీసేసి 16 మందిని చేశారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000 అట్లా.